నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. ఎస్, హీరోయిన్ సదా గారు తన యొక్క బిజినెస్కి సంబంధించి ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టారు, రైట్? ఏమైంది అసలు? ఇది మనం ముంబై అందరి వెస్ట్లో అది రాక్ బీచ్, వెర్సవా బీచ్ అటు వెళ్ళే దారి, లోఖండ్ వాళ్ళ సర్కిల్, సుందర్వన్ కాంప్లెక్స్ రోడ్, అది అక్కడ ఒక 3 ఏళ్ళు లీజుకి తీసుకొని, 5 ఏళ్ళు 5 years లీజుకి తీసుకొని ఒక మంచి రెస్టారెంట్ అనేది పెట్టుకుంది పాపం. April 23rd, 2019కి ఓపెనింగ్ పెట్టుకుందామనేసి అనుకుంది, పెట్టింది. అప్పుడు ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు నడిచిన తర్వాత కొంతకాలం అలా ఆనందంగా సాగింది. వెంటనే లాక్డౌన్ పడిపోయింది. ఎంతమంది ఇబ్బందులు పడిపోయారు కదా ఆ టైంలో. అవును. సో అంటే 2020లో కదా లాక్డౌన్ పడింది. నెక్స్ట్ అంటే ఏప్రిల్లో స్టార్ట్ చేసి మంచి వెబ్సైట్ క్రియేట్ చేసుకుంది. అన్నీ ఆ ఏరియాలో పక్కనే అక్కడ మెక్డొనాల్డ్స్ ఉంటుంది, అండ్ చుట్టుపక్కల ఎమరాల్డ్ అని అవన్నీ కొన్ని హోటల్స్, మన ఓయో రూమ్స్ లాంటి హోటల్స్ కూడా ఉంటాయి. మంచి ఏరియా, అందరి వేస్ట్, మంచి ఏరియా కదా అది. బీచ్ కలర్ అన్ని క్లాస్ రిచ్గా ఉంటుంది. పాపం బాగానే ఖర్చు పెట్టింది. ఏంటో సెటిల్ అవుదామనేసి అప్పుడు అలా చేసుకుంది. అంత బాగానే ఉంది. ఆ తర్వాత కొన్నాళ్ళు అలా గడిచిందో లేదో, నెక్స్ట్ ఇయర్ ఇంకా యానివర్సరీ కూడా అవ్వాల, మళ్ళీ April 2020లో 23rd వస్తే ఫస్ట్ 1 year యానివర్సరీ చేసుకోవాలి. అంటే అప్పుడే ఎదిగే క్రమం మా హోటల్. పిజ్జాల కాడ నుంచి, మన ఇవి కాడ నుంచి, ఓట్ మీల్స్, అంటే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్లు, శాండ్విచ్లు అన్నీ పెట్టింది. ఇది అది లేకుండా ఏం లేదు, అన్నీ ఉన్నాయి. ఎర్త్లింగ్స్ కేఫ్ అని కొడితే వచ్చేస్తుంది గూగుల్లో. సో ఆ రకంగా చూసుకుంటే నేను 4-5 సార్లు వెళ్ళొచ్చా, బాగానే ఉంటుంది రెస్టారెంట్. అక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది, అండ్ మెయింటెనెన్స్ బాగా చూసుకుంటుంది, క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది, హైజీనిక్, ఎవ్రీథింగ్ ఫైన్. ఇకపోతే ఈమెకి ఉన్న ప్యాషన్ సినిమా నుంచి వచ్చింది కాబట్టి, ఎన్నో సెట్లు అవన్నీ చూసింది కాబట్టి, ఎప్పుడు గోడలకు కూడా అవన్నీ మార్చుకుంటూ, ఆ ఇంటీరియర్స్ మార్చుకుంటూ, ఆ మూలకి ఈ మూలకి ఇక్కడ చిన్న స్పేస్ ఉంటే ఏదన్నా ఇంటీరియర్ది కొని పెడుతూ, చిన్న చిన్న చెట్లు పెట్టుకుంటూ అట్లా. సో మనం ఇష్టపడ్డాం అనుకోండి, మన ఇంటిని ఎంత చక్కగా తీర్చిదిద్దుకుంటామో బాగా ఉంటుంది కదా ఎవరికైనా. సో ఆ రకంగా చేసుకుంటూ వచ్చింది. లాక్డౌన్ పడింది. ఇంకా తర్వాత అప్పట్లో మనకేంటి, లాక్డౌన్ ఉన్నా సరే రెంట్లు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అని ఓనర్లు ఒక డిస్టర్బెన్స్ సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత, కొన్నాళ్ళ తర్వాత రెంట్లు కట్టాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ చెప్పాక విరమించుకోవడం జరిగింది. కానీ ఈమె పాపం పద్ధతిగా రెంట్లు కడతానే ఉంది. ఓనర్కి మాత్రం టైం టు టైం రెంట్ ఇచ్చింది. ఎక్కువ లక్షల్లో రెంట్ అది ఒక 5 years కాంట్రాక్ట్ తీసుకుని. ఇల్లు ఉందేనంటే 80,000 90,000 రెంట్లు. వాళ్ళు మన హైదరాబాద్ వచ్చారనుకో ఇలా విస్తుపోతారు. మనకి ఇక్కడ 30,000, 30,000 అంటే వాళ్ళు 30,000 ఆ రకంగా ఉంటుంది. సో మంచిగా చేసుకుంది, బాగానే పెట్టుకుంది, ఒక మంచి మేనేజర్ని పెట్టుకుంది, మన ఒక నెంబర్ ఉంది, అండ్ వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మనం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక మంచి కార్పొరేట్ స్టాండర్డ్ హోటల్కి ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఆమె పెట్టి మంచిగా చేసుకుంది. ఎర్త్లింగ్స్ కేఫ్. తర్వాత ఏమైందో ఏంటో, ఆమెకి ఇంకా బిజినెస్ లేదు. కరోనా తర్వాత ఇంకా రెస్టారెంట్కి రావడం మానేశారు జనాలు. ఇక్కడే కదా అన్నిటికీ రావడం మానేశారు. బట్ అన్నీ కొన్ని నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి అంటే వాళ్ళ ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ. స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఈట్స్, డన్జో ఇట్లాంటి కొన్ని ఏమన్నా ఫుడ్ రిలేటెడ్ ఉంటే అందులో తింటున్నారు జనాలు. కూర్చొని చేసేది ఎక్కువ లేదు. ఇంతకుముందంటే అది బీచ్కి దగ్గరలో ఉంది కాబట్టి సరదాగా అట్లా వెళ్తూ ఏవో చిన్న స్నాక్ తినేసి అట్లా వెళ్ళేవాళ్ళు. ఒక శాండ్విచ్ తినుకుంటూ అట్లా వెళ్ళేవాళ్ళు. అప్పుడు కూడా అందులో పెద్దగా కూర్చొని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ బీచ్ అంతా ఎంజాయ్ చేసి అంతా ఏదో వచ్చేది. కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఆ ఏరియాలో ఒక మంచి డెస్టినేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ మెక్డీ ఇవే ఉన్నాయి. మనకి ఇప్పుడు శాండ్విచ్ కానీ పొద్దున ఇప్పుడు ఫారినర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఓట్ మీల్, లేకపోతే ఇంకేమైనా ముసేలి ఇలాంటివన్నీ ఎవరు ఇస్తారు? ఫ్రూట్ బౌల్స్ అవన్నీ కూడా పాలల్లో వేసి నీట్గా వేడి చేసి ఈమె ఇచ్చేది. అంటే ఏమే కూడా షూటింగ్స్ అన్ని చేసింది. పొద్దున్న నుంచి మనకి ఏమేమి కావాలో తనకు తెలుసు కాబట్టి వాళ్ళకి దొరికే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిఫరెంట్ వెరైటీస్ అన్ని పెట్టుకున్నారు. ఉన్నాయి. ఇప్పుడు బీచ్కి వెళ్ళే దారిలో కూడా వాళ్ళు కొంతమంది బీర్ టిన్లు పట్టుకుని అటు ఇటు వెళ్ళే వాళ్ళు కూడా ఈ స్నాక్స్, ఆ పక్కన హోటల్ రూమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా మందులోకి వాడికి నచ్చుకొని ఇక్కడ నుంచే స్టఫ్ గిఫ్ట్ తీసుకునేవాళ్ళు.
సో అట్లా ఓవరాల్గా మంచిగా నడిచే హోటల్. ఇప్పుడు ఏమైందంటే ఆమె ఎందుకు ఏడుస్తుంది అంటే రీజన్, ఆ ఓనరు అమ్మాయి ఖాళీ చేయి అని చెప్పాడంట. ఇప్పుడు April 23 వస్తే ఆమె 5 years యానివర్సరీ చేసుకోవాలి, 5 ఏళ్ళు అయిందని. నడిచినా నడవకపోయినా 5 ఏళ్ళ నుంచి బాగా మెయింటైన్ చేస్తుంది, క్లాస్గా రెంట్ ఇస్తుంది టైం టు టైము. అండ్ మళ్ళీ కరోనా టైంలో ఏం చేసావు నువ్వు అని అడిగితే చెప్పనా, మొత్తం ఆ హోటల్లోనే గడిపిందంట. అంటే టైం ఉంది కదా, ఖాళీగా ఉన్నాం, బయట లాక్డౌన్, అందులోనే గడుపుకుంటూ చెట్లకు నీళ్ళు పోసుకుంటూ, ఇంటీరియర్స్ చేంజ్ చేసుకుంటూ, పెయింట్లు వేసుకుంటూ, లైట్ సెట్ చేసుకుంటూ, ఇంకెలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి రకరకాల ప్రయోగాలు. అంటే కొంచెం బిజీ అవ్వడానికి, మనుషులు ఖాళీ కూర్చోలేం కదా, బిజీ అవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. షీ ఈజ్ గుడ్ ఓవరాల్గా, ఫైన్. ఇప్పుడు సడన్గా ఓనర్ వచ్చేసి ఖాళీ చేయండి అంటే ఒక రకమైన ఇబ్బంది అనేది ఉంటుంది కదా ఎవరికైనా సరే. ఇప్పుడు నీకు అంటే నీ అంతటి నువ్వు ఇక నేను ఖాళీ చేయాలనుకుంటే నీ మోటివ్ వేరు, అప్పుడు మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటా మన ఆలోచన ఎలాగో మన మైండ్లో ఉంది పడిపోయింది. ఇప్పుడు ఇవన్నీ నేను దగ్గరుండి కొన్ని ఇల్లు మారాలనుకుంటే ఒకసారి చూడండి, సడన్గా ట్రాన్స్ఫర్ అయిపోయే వాళ్ళ బాధలు. ఆ హస్బెండ్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి చాలా ఫ్రీగా వెళ్ళినా కూడా వాళ్ళ చెట్లు వదిలేసి వెళ్ళలేరు. అంటే దగ్గరుండి పెంచుకుంటారు కదా, అవి ఎట్లా అవి పట్టుకొని వెళ్ళలేరు, అంత పెద్ద పెద్దవి ఉంటాయి. ఎందుకు కొంతమంది పప్పీస్ని పెంచుకునేటప్పుడు వాళ్ళు ఊర్లు వెళ్ళరు, ఎందుకంటే వాటిని విడిచి ఎక్కడ పట్టుకెళ్తాము, వాళ్ళని పట్టుకుని వెళ్ళలేము, అట్లని ఊరికి ఇట్లా మానేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఆమె కేఫ్లో అడుగడుగున ఎమోషనే, ప్రతిదీ ఆమె చేతులతో వేసుకొని డిజైన్ చేసుకొని ఒక నా సొంత ఇల్లు అనేలాగా ఫీల్ అయింది. కాకపోతే ఎంత కాదన్నా అద్దెదే కదా, మనం కూడా కొన్ని ఇవి మార్చుకోవాలి. అద్దెంట్లో ఉన్నప్పుడు నచ్చినవి ఏమి మనం సెట్ చేసుకుంటే వేస్ట్. ఒకనొక రోజు అది ఎంత కాదన్నా మనం వదిలేసి వెళ్ళాలి కదా, అప్పుడు ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు కొత్తిల్లు కొనుక్కొని వెళ్తున్నావు అంటే నీ మోటివ్ వేరే ఉంటుంది, అక్కడ ఇంతకంటే బాగా చేసుకోవచ్చు అని ఒక ఫీల్ ఉంటుంది నీకు. కానీ నువ్వు ఇల్లు మారుతున్నావు అంటే నీకు తెలిసిపోతుంది, అబ్బా ఏంటిది ఇవన్నీ వదిలేసి వెళ్ళాలి అని చెప్పేసి. ఇక్కడ ఉన్న ఫెసిలిటీ అక్కడ ఉంటుందా, ఈ బాల్కనీ అక్కడ ఉంటుందా, ఈ తొట్టిలో ఏం చేయాలి, ఇవేం చేయాలి, ఇట్లా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు సదా కూడా ఇదే భావోద్వేగంలోనే బాగా ఏడుస్తుంది. ఒక్కసారిగా ఏడుపు వచ్చింది ఆమెకి, ఎందుకు అని అడిగితే ఇది రీజన్ అని చెప్పింది. దానికి ఇంకేం చేయలేదు. చెప్పాలంటే ఎవరికైనా ఆ బాధ ఉంటుంది. నిజం, నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇట్లా నాకు కూడా 2-3 ఇల్లులు మారినప్పుడు అబ్బా అనిపించేది, పెయిన్ ఉంటుంది అందరికీ. నాకు గోవాలో హౌస్ మారేటప్పుడు కూడా ఇదే ఫీలింగ్ తెలుసా. దొరికింది ఇంకా మంచి హౌస్, అక్కడ ఉన్న హౌస్కి స్విమ్మింగ్ పూల్ లేదు, కానీ పెద్ద బాల్కనీ, అక్కడి నుంచి బీచ్ కనపడేది. ఇల్లు మారాలి అనుకుంటే ఇటువైపు బీచ్ కనపడదు, కానీ కింద స్విమ్మింగ్ పూల్. ఆ లొకాలిటీ బాగా రిచ్గా ఉంది, కొంచెం హిల్లీ ఏరియా లాగా, అదొక వెరైటీ వ్యూ. సో అప్పుడు అనిపించింది, అంటే ఇది కావాలనిపిస్తుంది, అది వదలొద్దు అనిపిస్తుంది, కానీ రెండిట్లో ఉండలేవు, రెండు మెయింటైన్ చేయలేం కాబట్టి కష్టంగా ఒకటి వదిలేసుకోవాల్సి వచ్చింది. సో ఇట్లా దాన్ని కూడా నేను మైండ్లో ఏమనుకొని వదిలేసాను తెలుసా. ఎప్పుడన్నా సునామీ వస్తే ఇది కూలిపోదా, ఎందుకు వచ్చినా సీరియస్లీ, అంటే మరి మనం నెగిటివ్ అవ్వాలి కదా. ఎప్పుడన్నా సునామీ బీచ్ కనబడుతుంది, ఎప్పుడన్నా పెద్ద సునామీ వస్తే రాత్రి నేను కొట్టుకుపోతానేమో, ఎందుకైనా మంచిది ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అటు వెళ్ళిపోయా. సో ఐఎమ్ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ. అట్లా ఈమె కూడా కొంచెం అలా సెల్ఫ్గా ప్రిపేర్ అయితే కొంచెం హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.